दीप्ति भटनागर और आप देख रहे हैं राजस्थान मोर्चा न्यूज चैनल। देश विदेश की ताजा खबरें देखने के लिए हमारे यूट्यूब चैनल को अभी सब्सक्राइब कीजिए। हमारे राजस्थान मोर्चा न्यूज चैनल में पत्रकार बनकर आप पा सकते हैं 5 से 25 हजार रूपए महीना फिक्स सैलरी। तो फिर देर किस बात की, उठाएं अपना फोन और मिलाएं हमारा नंबर 9602515888। స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు తెలుసు అందరికీ స్వాతంత్రం చిన్నప్పటి నుంచి మనకు జెండా పండుగ అంటాం. చిన్న ఉన్నప్పుడు జెండా పండుగ అంటే స్వీట్లు వస్తారు, ప్రైజులు ఇస్తారు, అంతే. అక్కడికి మనకి దీని వెనుక ఏదైతే కష్టం ఉందో దాని గురించి తెలియదు. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఆటో నడుపుకుంటున్నావు అంటే, నేను పోలీస్ ఉద్యోగంలో ఉందంటే, ఆ బస్సు కండక్టర్, బస్సు డ్రైవరు ఆయన కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు అంటే, ఇది మనము స్వాతంత్రాలు మన స్వాతంత్రం మనం చేసుకోగలిగినాం కాబట్టి ఇప్పుడు అందరం మనం చేసాం. లేకపోతే 200 సంవత్సరాలు మొత్తం బానిస పాలనలో ఉండి వాళ్ళు చెప్పింది చేయాలా, అలా కుమ్మంటే పోవాలా, కుక్కుంటే కూర్చోమనాలా, వాళ్ళ ముందరికి నడవద్దు, శిస్తులు కట్టాలా, పని తక్కువ శిస్తు ఎక్కువ, ఇట్లాంటి పాలనలో ఉండి చాలా కష్టాలు పడి స్వాతంత్ర సమయంలో అంత వీరులు అంత త్యాగాల ఫలితంగా మన స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఇప్పుడు అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళ స్థాయిని మించి పని చేసుకుంటున్నారు, వాళ్ళ స్థాయి తగ్గట్టు బతుకుతున్నారు. కాబట్టి మనం ఒకటి ఫస్ట్ స్వాతంత్రం వచ్చినాక మనం వీలైనంత మట్టుకు ఒకటి శపథం తీసుకోవాలి. వీలైనంత మట్టుకు నా వల్ల ఇంకోటికి ఇబ్బంది కావద్దనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నేను బ్రతుకుతా, నేను బతికే తరంలో ఇటు పక్కనోడికి అటు పక్కనోడికి ఎలాంటి ఇబ్బంది కలిగించుంటాం. వీలైనంత మట్టుకు వాళ్ళకి ఎలాంటి సమస్య రాకుండా నేను బ్రతుకుతా అన్నప్పుడు ఎలాంటి నేరాలు ఉండవు, ఎలాంటి తప్పులు ఉండవు, ఎలాంటి గొడవలు ఉండవు, ఎలాంటి కక్షలు ఉండవు, మర్డర్లు ఉండవు, ఏముండవు. ఇంకోటికి ఇబ్బంది కలిగించి స్వార్థానికి ఎక్కువ పోయి అత్యధిక ఆశకు పోయి చేస్తేనే అదైతే అది ఆటో యూనియన్ ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. కాబట్టి అదొక్కటి పెట్టుకోవాలా. ఆ ఉన్నత ఎం మహేష్ గౌడ్, నేను సదాశివపేట సిఐ SHO. గత 5 నెలల నుంచి నేను ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనకు 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం మన పట్టణంలో, మొత్తం దేశంలో, అదేవిధంగా మన సదాశివపేట పట్టణంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే పోలీస్ స్టేషన్లో ఈరోజు 7:30కి ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు పట్టణంలో చాలా ప్రాంతాల్లో ఈ ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము ఆ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవుతున్నాం. ఇది మనకు తెలుసు, ఈ స్వాతంత్రం వెనుక చాలా త్యాగమూర్తులది, మన పోరాట యోధుల త్యాగఫలం ఫలితంగానే ఈ స్వాతంత్రం మనకు వచ్చింది. అది ఈ స్వాతంత్ర ఫలాన్ని మన ప్రజలు అనుభవించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. దాన్ని కాపాడే గురుతర బాధ్యత పోలీసుకు ఉంది. ఈ స్వాతంత్ర ఫలాలు ఏదైతే ఉందో వాళ్ళ స్వేచ్ఛా సమానత్వంగా వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళు అనుభవించే రీతిలో వాళ్ళని అది అనుభవించే విధంగా చేసేయడంలో పోలీస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దాన్ని పోలీస్ పరంగా మేము గురుతర బాధ్యత మేము నిర్వర్తిస్తాం. అదేవిధంగా మన ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రతి ఒక్క ఈ మనకి తరతరాల నుంచి మనకు వస్తున్న ఈ స్వాతంత్రం ఏదైతే ఉందో, ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలు జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ అవి జీవించే రీతిలో వాళ్ళు న్యాయపరమైనది బాట ఎంచుకొని ఎదుటి వారికి, ఇతరులకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ జీవన శైలి కొనసాగించాలని ఈ ముఖంగా ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. సరే, ఏ విలేజ్లో వస్తాయి సార్ మీకు? ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఆటో స్టాండ్కి సదాశివపేట పట్టణంలో, అలానే మదర్సాలో, ఇంకా ఈ కాలనీలలో ప్రోగ్రామ్స్ అటెండ్ చేశాను. ఈ మన దీని గురించి ఫ్లాగ్ హోస్టింగ్ చేశాను. అంటే మీకు ఏ విలేజ్లో వస్తాయి? మున్సిపల్ వస్తుందా సార్? మాకు 26 మొత్తం 26 విలేజ్లు, మాకు ఒక మున్సిపాలిటీ ఉంది సార్. ఈ 25లలో 7 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రిమైనింగ్ అన్ని చిన్న విలేజ్లు. మొత్తం అది ఒక 20 కిలోమీటర్ల జ్యూరిడిక్షన్ రోడ్డు. చాలా 80,000 జనాభాతో కూడుకున్న రూరల్ టౌన్ ఏరియా కలిపి మొత్తం 80,000తో జనాభాతో కూడుకున్న సదాశివపేట. సార్, ఈ పిఎస్కి ఎన్ని రోజులు అయితే వచ్చి? నేను వచ్చి 5 నెలల నుంచి ఇక్కడ. ఏ పిఎస్ నుంచి వచ్చారు? నేను దీనికంటే ముందు సంగారెడ్డి CCSలో ఉన్నాను. దానికంటే ముందు సైబరాబాద్లో ఉన్నాను సార్. ఇంకా సార్, అందరూ మంచి, అంటే మీరు ప్రజలకు మేలు చేస్తున్నారని మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, అందుకే అడిగా. అంటే అది ప్రజలే చెప్పాలి. మేము ఏంటంటే పోలీస్ పరంగా ఏమైతే ప్రజలకు వాళ్ళు వాళ్ళ సౌకర్యంగా జీవించే తరుణంలో మేము కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము.
అది మేము వాళ్ళకి అది లాస్ట్ వరకు చేరుతుందని అనుకుంటున్నాము. గుడ్ ఫేత్ తోటి ఒక పని చేస్తూ ఉన్నాము. అది మంచి ప్రజలకు మంచి కలుగుతుందని ఆశతో మేము పనిచేస్తున్నాము. అందరం కూడా ముందు అదేవిధంగా సదాశివపేట పట్టిన ప్రజలకి మేము ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట కష్టాల్లో వెంబడి ఉంటామని కోరుకుంటున్నాం.